ఈరోజు వాక్య సందేశము, దేవుడు చేయగలడా? నేను చేయగలనా అని ప్రభు అనుకున్నటువంటి ఆలోచన కాదు, కానీ దేవుడిని నమ్మినటువంటి ప్రజలు అనుకున్నారంట, దేవుడు ఇది చేయగలడా, దేవుడు ఇది ఇవ్వగలడా, ఆయన మనకి ఇది చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడేనా, ఇది మనకి ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడేనా అని దేవుడిని నమ్ముకున్నటువంటి ప్రజలు అనుకున్నారు. దేవుడు ఇవ్వగలడా లేదా అనేటువంటి ప్రశ్నలు ఆ దినాల్లో దేవుని ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రభు వారి హృదయ కాఠిన్యతను బట్టి తన హృదయంలో దుఃఖపడటమే కాదు, కోపగించుకున్నాడంట. దేవునికి మన మీద ఎప్పుడు కోపం వస్తుందంటే, మనం ఆయన దగ్గరికి వెళ్ళి అనుమానంతో కూర్చొని, మనం చేసే ప్రార్థనలు అనుమానంతో, మనం చేసే భక్తి అనుమానంతో, మనం నమ్మే పరలోకాన్ని గుర్చిన అనుమానాలు, మనం తీసుకునే బాప్టిజం గుర్చిన అనుమానాలు, మనం వినే వాక్య విధానాల్లో అనుమానాలతో మనం కూర్చున్నప్పుడు నిజంగా నీ మీద దేవునికి కోపం వస్తుంది. అలనాడు ఇజ్రాయేలు ప్రజలు ఇలానే అనుకున్నారు, ఆయన చేయగలడా అని. 78వ కీర్తన 19వ వచనం, ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడ్రి. ఆయన తన ప్రజలకు ఆహారము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకుంటూ ఉన్నారంట. ప్రభు, ఇన్ని లక్షల మందికి నువ్వు ఆహారాన్ని సిద్ధపరచగలవా? ఇన్ని వేల మందికి రొట్టెను చేపను నువ్వు ఇవ్వగలవా? ప్రభు, ఇంత పెను తుఫాన్తో ఉన్నటువంటి అల్లకల్లోలతో నీ సముద్రాన్ని, ఈ గాలిని, తుఫాన్ని నువ్వు అణచివేయగలవా? ఈ 9 మంది కుష్ఠరోగుల్ని నువ్వు స్వస్థపరచగలవా? పుట్టుకు నుంచి గుడ్డివాడైనటువంటి ఈ గుడ్డివాని యొక్క నేత్రములను నువ్వు తెరవగలవా? తల్లి గర్భంలోంచి వచ్చింది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి కుంటివాడికి కాళ్ళు నువ్వు ఇవ్వగలవా? 2000 దెయ్యములతో పీడింపబడుతున్నటువంటి సేన అనే దెయ్యములు పట్టిన వాడి జీవితంలో నువ్వు అద్భుతం చేసి ఇతని బంధకాల నుంచి విడుదలిచ్చే శక్తి నీలో ఉన్నదా అని దేవుణ్ణి ప్రశ్నించే హక్కు మనలో ఎవరికి లేదు. దైవజనమ, ప్రభు సమస్తము చేయగలవాడు, ఆయన సమస్తము చేయగల మహోన్నతమైన దేవుడు. ఈరోజు నువ్వు ఒకవేళ నీ హృదయంలో కూడా ఇదే ప్రశ్న ఉందేమో. కొన్ని నీ జీవితంలో జరిగాయి దేవుని కృప వలన, ప్రార్థన సహాయం వలన. కొన్ని నీ జీవితంలో ఇంకా జరగవలసి ఉన్నాయి. వాటిని బట్టి కొంత ఆలస్యం అవుతున్నప్పుడు నీలో కూడా ఇటువంటి ప్రశ్న వస్తుందేమో, నేను ఈ ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలనా? దేవుడు నాకు సహాయం చేయగలడా? ఈ వివాహం నాకు అవుతుందా లేదా? ఈ ఉద్యోగం నాకు వస్తుందా లేదా? నేను ఎన్నో రోజుల నుంచి ఉపవాసాలు చేస్తున్నా, నా ప్రార్థన జవాబు నేను పొందుకుంటానా లేదా అనేటువంటి ప్రశ్న నీలోనికి రానివ్వకుండా నువ్వు చేసుకోవటం ఎంతో మంచిది. అది నీ జీవితానికి మేలు. ఒకవేళ ఈ ప్రశ్నలతో అపవాదిన సాతాను నిన్ను గలిబిలి చేస్తూ ఉంటే దీని నుంచి నువ్వు బయటికి రావాలి అతి త్వరగా. లేకపోతే దేవుని యొక్క కోపానికి అలనాడు ఇశ్రాయేలీయులు కారకులైనట్లుగా నీవు కూడా దేవుని యొక్క కోపానికి కారకుడు అవుతావేమో. ప్రభువుకి కోపం రేపేటువంటి కొన్ని విషయాల్లో ప్రాముఖ్యమైంది ఆయన శక్తిని గూర్చి హీనముగా మాట్లాడటం, ఆయన చేయగల కార్యాలను గూర్చి అనుమానముగా ప్రశ్నించటం. ఒక మనిషితో దేవుణ్ణి పోల్చి బలహీనుడిగా ఆయన గురించి మాట్లాడినప్పుడు దేవునికి రోషం కలుగుతుంది, కోపం పుట్టించిన వారం అవుతాం. అటువంటి స్థితి మనలో ఎవరిలో కూడా ఉండకూడదు. 78వ కీర్తన 19వ వచనంలో ఇంతమందికి ఆహారాన్ని ఆయన సిద్ధపరచగలరా అని వారు చెప్పుకుంటూ ప్రభు కార్యాలని వారు అనుమానించారు. కానీ వీళ్ళు ఇంతకుముందు దైవ కార్యాలు చూడలేదా? ఇంతకుముందు దేవుని యొక్క అద్భుతాలు ఏంటో ఈ ప్రజలకు తెలియదా అంటే కళ్ళారా చూశారు వీరు. ప్రభు వారి జీవితాల్లో వారు చూస్తూ ఉండగా ఎలాంటి మహాభీకరమైన కార్యాలు జరిగాయో వారు చూశారు. వాళ్ళ జీవితంలో అప్పటి వరకు ఏ అద్భుతం జరగకపోతే, దేవుడు చేయకపోతే కొంత అనుమానం రావచ్చు. కానీ ఇజ్రాయేలీయుల్ని నడిపించడానికి ఐగుప్తు దేశం నుండి వారు నడిపించిన ఆ దినము నుండి కూడా ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో సూచక క్రియలతో ప్రభు ఆ ఐగుప్తు అనే ఆ ఫరో అనేటువంటి ఆ బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చిన ఆ ప్రథమ దినము నుండి అద్భుతాలతోనే వారి యాత్ర ప్రారంభమైంది. అద్భుతాలతో వారి యాత్ర ప్రారంభమైన ఇంకనూ వారు దేవుని యొక్క శక్తిని, ఆయన బలాన్ని, ఆయన ఔన్నత్యాన్ని వారు అనుమానంతో, డౌట్తో వారు చూస్తున్నప్పుడు దేవుడు విసిగిపోయాడంట. మరి వారు ఏం చూశారు? దైవ కార్యాలు వారు ఏమైనా చూసారా? అంతకుముందు దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు ఇజ్రాయేలీయులు చూశారంటే తప్పకుండా చూశారు. 78వ కీర్తన 13వ వచనంలో ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి చేర్చెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు
ప్రవహించెను. 20వ వచనం చూసినట్లయితే, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. బండను కొడితే నీళ్లు కాలువలై ప్రవహించాయి. అంటే ఇన్ని అద్భుతాలు వారి ముందు ప్రభు జరిగించిన ఆ వెనువెంటనే వాళ్ళలో ప్రశ్నలు. ఆయన ఆహారం ఇవ్వగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? నా టేస్ట్ అంటే ఏంటో దేవునికి తెలుసా? నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఎలాంటి వ్యక్తితో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నా టేస్ట్లన్నీ దేవునికి తెలుసా? నా టేస్ట్లన్నీ కూడా అధునాతనంగా ఉంటాయి, అందరికన్నా ప్రత్యేకంగా ఉంటాయి. నా కోరికలు దేవుడు అర్థం చేసుకొని నాకు సహాయం చేయగలడా అనేటువంటి ప్రశ్నలు ఈరోజు నీలో ఉన్నాయి, ఆ రోజు వారిలో ఉన్నాయి. కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీలోనికి అనుమానం రాకుండా ఉండటమే నీ జీవితానికి మేలు. 78వ కీర్తన 21వ వచనంలో, యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజును, ఇజ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. ఇలా వీళ్ళు పదే పదే దేవుని యొక్క శక్తిని, ఔన్నత్యాన్ని వారు శంకిస్తూ ఉంటే, అనుమానిస్తూ ఉంటే ప్రభువుకి కోపము కలిగిందంట. ఎందుకు ఈ ప్రజలు నేను అద్భుతాలు వారి ముందు చేయకపోతే తెలియక పసిబిడ్డలాగా మాట్లాడితే ఓకే, కానీ అన్నీ చూశారు వీళ్ళు. వాళ్ళ ముందు నేను ఎలాంటి మహత్కార్యములు, సూచక్రియలు చేశాను, బండను బద్దలు కొట్టి నీరుని ఎలా రప్పించాను, అగ్ని మేఘస్తంభాలతో నేనే వెలుగయ్యుండి సూర్యుని వెలుగు కన్నా తేజోమానమైన వెలుగుతో కీకారణ్యంలో ఉన్నటువంటి అంధకారము వారి కంటికి కనబడకుండా వారి కళ్ళకు వెలుగుగా నేనున్నాను కదా. అయినప్పటికీ ఈ ప్రజలకి నా కార్యాల మీద ఇంకా నమ్మకం కలగలేదా? ఇంత అపనమ్మకం కలిగిన ప్రజలు ఎక్కడైనా ఉంటారా అనేటువంటి ఆలోచన ప్రభువుకే కలిగి వారి మీద ఆయనకి కోపం కలిగింది. కోపము దేవునికి కలగటానికి గల కారణాలు ఏమై ఉన్నాయో ఒక్కసారి మనం గమనిద్దాం. నెంబర్ 1, ద కండిషన్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా అక్కడ ఉందంటే, దేవుణ్ణి వెంబడించే వారి యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాపరిని వెంబడించే స్వరము, చెవులు అవి కలిగి ఉన్నాయా? కాపరి నడిపించిన దగ్గరికి వెళ్ళటానికి అవి సిద్ధ మనసు కలిగి ఉన్నాయా? కాపరి చూపించిన మైదానాల్లో ఉన్నటువంటి పచ్చికను మేయటానికి వాడికి ఇష్టము ఉన్నదా? గొర్రెలైనప్పటికీ కూడా వాటికంటూ కొంత సొంత ఇష్టాలు ఉన్నాయా? ఇక్కడ మంచి కాపరిని నేనే అని ఇజ్రాయేలీలకి దేవుడు సెలవించి ఆయన నడిపిస్తూ ఉంటే వారు ఎలా ఉండాలి? మంచి గొర్రెల్లాగా ఉండి ఆయన వెంబడించాలి. కానీ వారి హృదయ స్థితి ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. దే వర్ ఫెయిత్లెస్. వారు దేవుని మాటల మీద ఏమాత్రము నమ్మకం లేకుండా ఉన్నారు. 22వ వచనం 41వ వచనం కూడా, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచకపోయారు. 41వ వచనం, మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుతో ఉంటూ కూడా యేసయ్య శిష్యుడైనటువంటి తోమా దేవుని కార్యాన్ని శంకించి ప్రభు కోపానికి కారకుడైనట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. తోమా, మన దేవుడు పునరుద్ధానుడే, తిరిగి లేచాడంటే నేను నమ్మను అన్నాడు. మిగిలిన వాళ్ళు అన్నారు, నువ్వు నమ్మాల్సిందే, మేము చూసామంటే. నేను చూస్తేనే నమ్ముతాను కానీ చూడకుండా నమ్మనున్నప్పుడు యేసయ్యే స్వయంగా ప్రత్యక్షమై చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులయ్యా. నువ్వు నాతో ఉన్నావు 3.5 సంవత్సరాలు, నాతో కలిసి భుజించావు, నా హితబోధలు విన్నావు. సమూహం విన్న బోధల కన్నా నా శిష్యులైన మీరు విన్న బోధలు అత్యంత అద్భుతమైనవి. ఇంత నా హితబోధ విన్నా, నాతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నా, నీవు నా విషయంలో అనుమానం కలిగి ఉన్నావు కాబట్టి ఇది నీకు సరైంది కాదు. నువ్వు చూసి నమ్ముతున్నావు. తోమా, ఒక విషయం నేను నీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక నుంచి చూడకుండానే నమ్ము, నా కార్యాలు నీ జీవితం దీవిస్తానన్నాడు. అప్పటి నుంచి తోమా, నేను అనుకుంటున్నాను, తన ఆలోచన విధానాన్ని, దేవుని పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు. వైఖరి మార్చుకోవాలి దైవజనమా. మనకంటూ కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు అప్పటికప్పుడే మన వైఖరిని, మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు గొప్ప దీవెనలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. తోమా కూడా తన ఆలోచన విధానాన్ని మార్చుకొని పశ్చాత్తాపడి దేవునితో సమాధానపడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ప్రభువుని వెంబడిస్తున్న ఈ ప్రజల యొక్క పరిస్థితి ఇంకెలా ఉందంటే, దేవర్ ఫర్గెటబుల్. అంటే ప్రభు చేసిన కార్యాలను వెంటనే మర్చిపోతారు. పిల్లలు చూడండి, మతిమరుపండి. ఇవాళ క్లాస్లో ఏం చెప్పారో పిల్లలకు జ్ఞాపకం లేదు. రోజు స్కూల్కి వెళ్తాడు బాబు, రోజు హోంవర్క్ చేస్తాడు, కానీ ఎగ్జామ్ టైంలో మర్చిపోయానంటాడు. ఏ ప్రశ్నకి జవాబు రాయడండి.
మా అబ్బాయికి మర్చిపోయే గుణం ఉంది, జ్ఞాపక శక్తి తక్కువ, ప్రార్థన చేయమని అంటూ ఉంటారు. జ్ఞాపక శక్తి పిల్లలకి లేకపోతే ఎంత నష్టమో వాళ్ళకు వచ్చే మార్కుల ద్వారా మనకు అర్థమైపోతుంది. నీ విలువైన వస్తువులు నువ్వు ఎక్కడో పెట్టావు, కానీ మర్చిపోయావు. అది ఎక్కడుందో ఒక 5 నిమిషాల్లో తీసుకొని చేయాల్సినటువంటి ఆ కార్యము నువ్వు మర్చిపోవటం వల్ల 1 నెలంతా పట్టింది నీకు ఆ వస్తువు వెతకటానికి. ఎందుకంటే నీకు మతిమరుపు ఎక్కువ. అనుదిన జీవితంలో మతిమరుపు అనేది మనకి ఒక అడ్డుబండలాగా ఉంటూ ఉంటుంది. అలానే దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని ప్రజలు చూడకుండా అడ్డుబండలాగా ఉండేది దైవ కార్యాలు మర్చిపోవటమే. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు నీ జీవితంలో చేసిన నువ్వు మర్చిపోతున్నావంటే నీకు ఒక అడ్డుబండ తయారైంది. అది నీ జీవితంలో ఇంకా ముందుకు వెళ్లకుండా, దేవుని ఆశీర్వాదాలను నువ్వు చూడకుండా ఆ బండ నిన్ను అడ్డగిస్తూ ఉంటుంది, ఆటంకంగా ఉంటుంది. ఈరోజు ఒకవేళ నీవు కూడా నీ జీవితంలో ప్రభు చేసినటువంటి గొప్ప రక్షణ కార్యాలని, నీకు ఇచ్చిన మారు మనసుని, నీకు ఇచ్చిన నూతన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, నీ భక్తిలో నువ్వు కొనసాగుచుండగా నీ ప్రార్థనలకు ప్రభు ఇచ్చిన జవాబుల్ని, ఆయన శక్తివంతమైన కార్యాలని, ఒకవేళ నీ జీవితంలో కొన్ని జరిగాయి, మరికొన్ని కార్యములను విన్నావు, కళ్ళారా చూసావు, దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నావు, ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోయి ఎప్పటికప్పుడే ఖాళీ పాత్రలాగా యేసయ్య సన్నిధిలోకి వస్తే ఆయన నిన్ను చూసినప్పుడు బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. అయ్యో, ఈ ప్రజలకి ఎంత నేర్పించినా నా సన్నిధికి వచ్చినప్పుడు నేను చేసిన కార్యాలను వారు జ్ఞాపకం చేసుకునేటువంటి దీనస్థితిలో ఉన్నారే అని ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దుఃఖాన్ని కలిగించిన వారం అవుతాం. ఇక్కడ ఇజ్రాయిలీలు అనగా ప్రభుతో కలిసే నడుస్తున్నారు. వీరు అరణ్యంలో దేవుడితో పాటు ప్రజలు ఉన్నారు. కానీ ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే విశ్వాసం లేదు దేవుని కార్యాల పట్ల. ఆయన చేసిన కార్యాలను వెంటనే మర్చిపోయే ప్రజలు. 78వ కీర్తన 25వ వచనంలో దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపెను. మరి 29వ వచనం వారు కడుపారా తిండ్రి, ఆశించిన దాన్ని ఆయన వారికి అనుగ్రహించను. 32వ వచనం ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి అని రాయబడి ఉంటుంది. దైవజనమా, ఎంత బాధాకరమైన విషయం. ఇంత జరిగినా కూడా ఇంకనూ వారు పాపం చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుడిని నమ్ముకోకుండా ఉన్నారంట. అందువల్లనే దేవుని యొక్క ప్రత్యక్షతలు కొందరి జీవితాల్లో జరగకుండా ఆగిపోతున్నాయి. ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు అది ఒకవేళ నీకు కూడా వర్తిస్తుంటే నువ్వు అర్థం చేసుకొని ఆ విషయంలో ఈ రోజున నువ్వు పశ్చాత్తాపతుడివై మారుమనసు పొందటం నీకు మేలు. 103వ కీర్తన 2వ వచనంలో దావీదు భక్తుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు దేవుని బిడ్డ. ఈ భూమి మీద నువ్వు ఏదైనా మర్చిపో, నీకు ప్రమాదం తక్కువ, నీకు నష్టం తక్కువ. కానీ దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతే నీకు నష్టము ఎక్కువ రాబోతుంది, నీకు కష్టము ఎక్కువ రాబోతుంది. నీ జీవితంలో కష్టాలు రాకుండా, నష్టాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా అన్నిటినీ నువ్వు జయించగలిగి ఉండాలి అంటే ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరువద్దు. మూడవదిగా, ప్రభువుతో ఈ ప్రజలు నడుస్తున్నప్పటికీ వారికున్న స్వభావము దేవర్ ఫూలిష్. బుద్ధి జ్ఞానమును విడిచి చాలా బుద్ధిహీనంగా దేవుని సన్నిధిలో వారు ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. బై ఆస్కింగ్ కెన్ గాడ్ డూ, దేవుడు చేయగలడా అనే ప్రశ్న ద్వారా వారి యొక్క వెర్రితనాన్ని, వారి బుద్ధిహీనతను వారు వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకను ఇజ్రాయిలు ప్రజలు అలనాడు కనాను దేశాన్ని వేగుల వారిగా చూడటానికి మోషే ద్వారా దేవుడు పంపించినప్పుడు 12 మంది వేగుల వారిని, వారిలో కొంతమంది వచ్చి వారి బుద్ధిహీనతను వారు వ్యక్తపరిచారు. మనకన్నా వారు నెఫీలీలు, వారు చాలా గొప్పవారు, ఎత్తర్లు, వారిని జయించడం మన వల్ల కాదు అనేటువంటి అనుమానాన్ని వ్యక్తపరిచారు. ఇది దేవునికి సుతారము నచ్చినటువంటి కార్యమైనది. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32, 33 వచనాలు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనము మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమన్రి. 33వ వచనం, అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమి, వారి దృష్టికి అట్లే ఉంటుమి. మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, వారి దృష్టికి మేము మిడతల్లాగానే ఉన్నాం. మనము వారి మీదకి యుద్ధానికి వెళ్ళి జయించడం మన వల్ల కాదు అంటున్నారు. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరు యుద్ధం చేయమన్నారు? ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చినప్పుడు మీరు యుద్ధం చేశారా? కత్తిని పట్టుకొని లేదంటే సమ్మెలు చేసి పోరాడి మీరు యుద్ధం చేసి బయటకు వచ్చారా? నా బాహుబలము, నా శక్తి కదా మిమ్మల్ని బయటికి రప్పించింది. యుద్ధము నేను కదా చేశాను. ఎర్ర సముద్రం దగ్గర మీరు స్తుతిస్తూ ఉండగా, మీరు నాకు ప్రార్థన చేస్తూ ఉండగా నేను కదా యుద్ధం చేసింది, నేను కదా కార్యం చేసి ప్రకృతిని నా స్వాధీనంలో పెట్టుకొని సముద్రం 2 పాయలుగా చీల్చింది నేను కదా. ఈ 40 సంవత్సరంలో మీ జీవిత ప్రయాణంలో మీ ఆహారాన్ని మీరు సంపాదించుకున్నారా? నేను కదా మీకు ఆహారాన్ని ఇచ్చింది. ఆకాశంలో నుంచి మన్నాను పంపించాను, అనగా దేవదూతలు తినే ఆహారాన్ని నేను మీకు ఇచ్చాను. అలానే మీరు మాంసము కావాలన్నప్పుడు మాంసాహారం నేను పంపించాను. అటువంటిప్పుడు ఇప్పుడు కనాను జయించడానికి మన శక్తి చాలదు, మనము జయించలేమని మీరు ఎందుకు అంటున్నారు? మీరు కాదు కదా, కనానులో ప్రవేశింపజేసేది కూడా నేనే. దైవజనమా, ఇక్కడ మనం గమనించినట్లయితే
కొంత సమయంలో, కొంత వయసులో, కొంతకాలం వరకే దేవుడు సహాయం చేయగలడు అనేది వీరి దురభిప్రాయం. కానీ ఈరోజు మనందరం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తుంది, తల్లి గర్భంలో మనం జీవించింది మొదలుకొని మనం ముదిమ వచ్చే వరకు, మన తల వెంట్రుకలు నెరే వరకు, మన ప్రాణము తుది శ్వాస విడిచేంత వరకు దేవుడు మన పట్ల శక్తిమంతుడుగానే ఉండబోతున్నాడు. దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేసేవాడిగానే ఉండబోతున్నాడు. దైవజనమా, ఇక్కడ నువ్వు శంకించడానికి అవకాశం లేదు. నా యవ్వన కాలంలో దేవుడు నాకు మేలు చేశాడు, నా చిన్న వయసులో దేవుడు నా ప్రార్థన జవాబిచ్చాడు, నాకు వివాహం అయిన తర్వాత దేవుడు కార్యం చేశాడు, ఇప్పుడు నన్ను దేవుడు విడిచిపెట్టాడేమో నాకు అర్థం కావట్లేదు. ఈ యొక్క కష్ట సమయంలో ప్రభు నా చేయి విడిచిపెట్టాడేమో నేను అర్థం చేసుకోలేకపోతున్నాననే ప్రశ్న నీకొద్దు. ఇక్కడ ప్రభు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే ప్రజలతో, ఐగుప్తు వరకే నేను వచ్చాను మీతో అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎర్ర సముద్రం వరకే మీతో ప్రయాణం చేశానని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ అరణ్యంలో కొంత సమయం వరకు నేను మీకు సహాయం చేశానని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ప్రతి మారు మీరు ఎందుకు నన్ను మర్చిపోతున్నారు? నా ఉనికిని ఎందుకు మర్చిపోతున్నారు? నా స్వభావము, నా గుణము, నేను ఎలాంటి దేవుడిని అంటే, మీరు నమ్మిన దేవుడు మీతో పాటు యుగ సమాప్తి వరకు సదాకాలం ఉండే దేవుడు. అది ప్రభు చెప్పాలనుకుంటుంది. అన్ని సందర్భాలకి, అన్ని సమయాలకి చాలిన దేవుణ్ణి నేను, సమస్త కార్యములు చేయగల శక్తివంతుడైన దేవుణ్ణి నేను. అంత మాత్రమే కాదు, ఏదో కొద్ది కాలం మీతో ఉండి మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడిని నేను కానే కాదు. సదాకాలము, యుగ సమాప్తి వరకు. నీకు ఒక కన్యకగా ఉన్నప్పుడు ప్రభువు నమ్మావు, పెళ్ళయింది, నీకు ఇప్పుడు పిల్లలు పుట్టారు, నువ్వు అమ్మమ్మవయ్యావు, నాయనమ్మవయ్యావు, నువ్వు వృద్ధురాలివయ్యావు. కానీ నీ దేవుడు ఇంకా కృప నీ పట్ల రెట్టింపు చేశాడు. ఒకప్పుడు నీ కష్టాలు తక్కువ, ఇప్పుడు కష్టాలు ఎక్కువైపోయాయి. ఇంకొద్ది రోజుల తర్వాత ఇంకొన్ని ఇబ్బందులు, నీ శరీరంలో కొన్ని బలహీనతలు ప్రారంభమవబోతున్నాయి. అయితే నువ్వు అనుకోవాలి, ఆయన కృప కూడా అంతే ఎక్కువగా నా పట్ల విస్తరించబోతున్నది. ఒకప్పుడు నీకు అప్పులు లేవు, ఇప్పుడు కొంచెం కష్టాలు వచ్చాయి, నువ్వు నీతిగానే వెళ్తున్నావు, అయినా కొన్ని సమస్యల్లో చిక్కుపడ్డావు, మరి గోతులో పడినట్లుగా కొన్ని ఇబ్బందుల్లో నువ్వు ఇరుకుల్లో పడిపోయావు, లేవలేని స్థితిలో ఉన్నావు. ఇప్పుడు ఇంకా నువ్వు అనుకోవాలి, నా దేవుని యొక్క జాలి, దయ, కనికరం నా చుట్టూ ఆవరించి ఉన్నది. ఒకప్పుడు నీకు కష్టాలు రాలేదు, ఒకప్పుడు నీకు ఆపదలు రాలేదు, ఇప్పుడు నీకు ఒక వ్యాధి వచ్చింది. ఇప్పుడు నువ్వు అనుకోవాలి, ఆయన పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. నీ జీవితంలో సమస్య లేనంత మాత్రాన దేవుని యొక్క వాక్యంలో కూడా శక్తి లేదని నువ్వు అనుకోవద్దు. వాక్యం ఎప్పుడూ జీవంతో కూడిందే. అది అవసరమైనప్పుడు నీ జీవితంలోనికి శరవేగంతో దూసుకొని వచ్చేస్తుంది దేవుని బిడ్డ. ఆ సమయ సందర్భాలు బట్టి దేవుని యొక్క శక్తి నీలోనికి దూసుకొని రావటం నువ్వు చూడగలుగుతావు. ఆయన, నేను పడిన గుంటలోంచి నిశ్చయముగా నా దేవుడు నన్ను లేవనెత్తబోతున్నాడు, నేను పడిన కష్టంలోంచి నా దేవుడు నన్ను ఆదుకోబోతున్నాడు. ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడు నాకు తోడే ఉన్నాడు. ఒకప్పుడు నాకు ఆపదలు లేవు, అందుకని ఈ వాక్యం నాకు వర్తించలా. ఇప్పుడు నాకు ఆపదలు ఇచ్చే దేవుని స్తోత్రం. ఆపత్కాలంలో నా దేవుడు ఆదుకునే గొప్ప సహాయకుడిగా ఉండబోతున్నాడు. ఆయన చేయగలడా, ఇవ్వగలడా అనేటువంటిదే లేదా ఆయన డైరీలో. ఆయన సమస్తము చేయగల మహోన్నతమైన దేవుడు. ప్రార్థన చేద్దాం. అత్యంత శక్తివంతమైన దేవుడు, అత్యంత కనికరం గల దేవుడు, అత్యంత వాత్సల్యత కలిగిన దేవుడు, సహనము, ఓర్పు కలిగిన దేవుడు, నీ దోషములు, నీ అపరాధములు రక్తం వలె ఎర్రగా ఉన్న హిమము కంటే తెల్లగా మార్చి నిన్ను శుద్ధీకరించి ఈ క్షణమే, ఈ యొక్క సమయంలోనే శుద్ధ హృదయము, మంచి హృదయం నీకు ఇచ్చి నేను గణపరిచి అసాధ్యమైన వాటిని సాధ్యపరిచి తన ఆశీర్వాదములతో నేను లేవనెత్తే దేవునికి నేను అప్పగించుకున్న సహోదరుడ, సహోదరి, ఘనమైన కార్యాలను చూడబోతున్నావు, గొప్ప కార్యాలను చూడబోతున్నావు, మహిమగల కార్యాలను చూడబోతున్నావు. నీ ఊహకు, నీ ఆలోచనకు మించిన గొప్ప కార్యాలు చేసే దేవుడు. నీ మహిమగల కార్యములతో నీ ప్రజలు దర్శించు, వారి శరీర ప్రాణాత్మలు ఉజ్జీవింపజేయండి, నీ శక్తితో దర్శించి బలపరచున్నాను. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. క్రీస్తు యేసు యొక్క సమాధానం మీ తోడైండును గాక. ఆమేన్.